ఈరోజు మన రెసిపీ మేతి చామన్ అండి. చాలా బాగుంటుంది. పుల్కాలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి రండి రెసిపీ చూద్దాం. చూడండి, ఇక్కడైతే మనం ఒక గిన్నె పెట్టేసుకున్నాం. అందులో బటర్ కొంచెం వేసాను. నేను ఒక స్పూన్నర దాకా వేసాను. చూడండి, నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ మనం హాఫ్ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, హాఫ్ తురుముకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్నాను ఇలాగా. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2-3 ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2-3 టమాటాలు ఇలాగా సన్నగా తరిగాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఒక 3-4 పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా ఇలా కోసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పు నేను ఇలాగా నానబెట్టి గ్రైండ్ చేశానండి మెత్తగాను. అలాగే ఇంకో గుప్పెడు జీడిపప్పు ఇలా పక్కన పెట్టుకున్నాను. బటర్ అంతా కరిగిందండి. ఇప్పుడు మనం జీడిపప్పు కాస్త ఫ్రై చేసి పక్కకు తీసేసుకుందాము. జీడిపప్పు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాము. జీడిపప్పు వేయించేసుకున్నామండి, పక్కకు తీసేసాను. చిన్న గరిటతోటి కొంచెం నూనె వేసుకుందాం బటర్లోని. చూడండి, కొంచెం మనం సోంపు వేసుకుందాం, కొంచెం ఎక్కువ వేయకూడదు. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర సోంపు చిటపట్లాడిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాము. అలాగే దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగినద్దామండి. ఉల్లిపాయలు ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది మనం ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి. ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాము. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం కూరకు సరిపడా. అలాగే తగినంత కారం, రుచికి సరిపడా. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడరు, అలాగే హాఫ్ స్పూను పసుపు, అలాగే గరం మసాలా కొంచెం చిటికెడేసుకోండి, చాలు సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం టమాటా మగ్గడానికి దానికిను చక్కగా ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కొంచెం మూత పెట్టి ఉంచుదామండి. అలాగే మసాలా కూడా మాడకుండా ఉంటుందండి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, చక్కగా ఆయిల్ తేలి మసాలా టమాటా రెండు కూడా చక్కగా వేగాయి. నేను ఇక్కడ చూడండి 2-3 కట్టలు చిన్న ఒక మెంతికూర ఉంటుంది కదా, 2-3 కట్టలు ఇలా తరిగేసి చక్క నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసేద్దాం అందులో. ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకున్నామండి. కాకపోతే ఏంటంటే కొంచెం మెంతికూర కూడా బాగా వేగాలి, ఎందుకంటే చిన్న చెరిచేది వస్తుంది, కొంచెం వేగాలి. మెంతికూర చక్కగా వేగిందండి. చేదు లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం జీడిపప్పు పేస్ట్ ఆడించుకున్నామో అది వేసేద్దామండి. జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేద్దామండి. కలిపేసుకున్నాం కదా, ఆయిల్ తేలేంత వరకు ఒక 5-10 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. బాగా ఆయిల్ తేలాలండి. చక్కగా తేలింది. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకుందామండి. ముక్కల పన్నీర్ వేసేసుకున్నాము. అలాగే తురుము కూడా వేసేసుకుందామండి. హాఫ్ పన్నీర్ తురుము, హాఫ్ పన్నీర్ ముక్కలు. ఇప్పుడు కాస్త కసూరి మేతి వేసేసుకుందామండి. చూడండి, కసూరి మేతి కొంచెం అలా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకుందాం. ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ కానీ గ్లాస్ పోసుకున్నా పర్వాలేదు, గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, చక్కగా అయింది కదండి, ఉడికింది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఘీ వేసేయండి. టేస్ట్ కోసం చాలా కమ్మగా ఉంటుందండి.
ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టేస్టీ అండ్ సింపుల్ మెంతి చామన్ తయారైపోయిందండి. మరి చూసారు కదా ఎలా చేశానని. చూసారా, వేడి వేడిగా పుల్కా అలాగే మేతి చామన్ చేశాను. ఇందులోకి మీరు క్యారెట్, కీరా అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని కూడా పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసుకొని తిని ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.